శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఎవరు? అసలు అయ్యప్ప స్వామి మాల దీక్ష ఏమిటి? ఈ అయ్యప్ప స్వామి మాలలు వేసుకునేటువంటి వాళ్ళలో ఎందుకు అంత కఠినమైన నియమాలు ఉంటాయి? అయ్యప్ప స్వామికి శనిగ్రహానికి సంబంధించినటువంటి సంబంధం ఏమిటి? ఎందుకు అయ్యప్ప స్వామి మాలలు చిన్న పిల్లలు కానీ లేకుంటే వృద్ధులు కానీ వేసుకోవచ్చు, కానీ మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎందుకు వేసుకోకూడదు? అయ్యప్ప స్వామి పడి మెట్ల యొక్క విశేషత ఏమిటి? అసలు ఆయన ఆ రూపాన్ని ఎందుకు దాల్చారు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం ప్రస్తావన చేద్దాం. వాస్తవంగా అయ్యప్ప స్వామి హరిహర సుతుడు. ఆ యొక్క శివకేశవుల యొక్క కలయికగా స్వామివారు రాక్షస సంహారం కోసం ఈ భూమి మీదికి ఆవిర్భవించారు. అయ్యప్ప స్వామి ఈ యొక్క పందల రాజు రాజుకి అడవిలో దొరికాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎంతో తేజస్సుగా ఉన్నాడు. అయ్యా అప్ప అనేటువంటి నామధేయంతో ఆయన్ని పిలుచుకోవడం జరిగింది. అంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అయితే అయ్యప్ప స్వామి దొరికిన తరువాతకి కలిగినటువంటి సంతానం చేత ఈ యొక్క పందలరాజు యొక్క భార్య ఏమిటంటే, ఈ కుర్రవాడు నాకెందుకు, ఈ పిల్లవాడు నా దగ్గర ఉండకూడదు, కాబట్టి నాకేదో వ్యాధి వచ్చినట్టుగా చేసి ఆ పిల్లవాడిని పులి పాలు తీసుకొని రావాలి, అది కూడా పెద్ద కొడుకు తీసుకొస్తే బాగుంటుందని రాజ వైద్యులతో చెప్పించి ఆ యొక్క పులిపాల కోసం అడవికి పంపిస్తే స్వామివారు ఇట్టే వెళ్ళి పులి మీదనే కూర్చొని వచ్చారు. అందుకే చూడండి అయ్యప్ప స్వామి పులి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అలా వచ్చినటువంటి స్వామివారు ఆ యొక్క పులి పాలను తల్లికిస్తానంటే అప్పుడు వచ్చింది సాక్షాత్తు ఆ యొక్క హరిహర సుతుడు అయ్యప్ప అని ఆ తల్లి కూడా ఆయనను మోకరిల్లి ప్రాధేయపడితే ఆయన ఇక వద్దు, ఇలాంటి సాంసారిక జీవితము లౌకిక ప్రపంచంలో నేను ఉండనని అక్కడి నుండి ఆయన ఒక బాణం వేశారట. ఆ బాణం వేస్తే పంబా నది గుండా వచ్చి ఇప్పుడున్నటువంటి అయ్యప్ప శబరిమల 5 కొండలకు పైన ఆ బాణం ఆగింది. ఎక్కడైతే బాణం ఆగిందో అక్కడే నా యొక్క దేవాలయాన్ని నిర్మించమని, అప్పుడు ఆ అయ్యప్ప ఒంటిపై ఉన్నటువంటి నగలన్నీ తీసి పక్కకు పెట్టారని, ఆ నగలనే ఇప్పటికీ అయ్యప్ప స్వామికి ఆ పల్లకీ మీద మోసుకొని ఆ పందలరాజు వంశీకులు తీసుకొచ్చి అలంకారం చేస్తారని కూడా మనకు విశేషంగా ఇంకా ఎన్నో కథలు వింటూ ఉంటాం. అయితే ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన దీక్ష పూనినప్పుడు ఎందుకు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, ఎందుకు నల్ల దుస్తులే వేసుకోవాలి, ఎందుకు ఎటువంటి పౌడర్లు సెంట్లు కొట్టుకోకూడదు, ఎందుకు చలినీళ్ళ స్నానం, ఎందుకు ఒకటే పూట భోజనం అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏదో అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవాలి, గురుస్వామి దగ్గరికి వెళ్తే వేసేసుకుంటారని కాదండి. ఏలిన నాడి శని అని ఒకటి ఉంటుంది. ఆ ఏలిన నాడి శని ఉన్నప్పుడు ఏ పరిస్థితులకైతే మనం వెళ్తామో అదే పరిస్థితులు మాల వేసుకున్నప్పుడు స్వామివారు దీక్షగా పూనమని చెప్పారు. అలా చేయడం వల్ల ఈ ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది మాల వేసుకున్న వారికి కలగదు. ఉదాహరణకు చూడండి, కాళ్ళకు చెప్పులు తెగిపోతే ఏమంటామండి మనం? అయ్యో శనిపోయింది అనుకో, వదిలే, చెప్పులు పోయాయంటే శనిపోయింది. అంటే శని పోవడం అనంటే ఆ చెప్పులు లేనటువంటి సమయం నుండి నిన్ను నేలపై చల్లటి పదార్థాలపై కటిక నేలపై వెచ్చటి ఎండపై నడిపిస్తాడు. అదే శని శిక్షించి పోగొట్టడం. శని పడితే ఏమవుతుంది? కటిక నేలపై పడుకోవాల్సి వస్తుంది. అదే కదా దీక్షలో ఉన్నప్పుడు కూడా శని ఎన్ని రకాలైనటువంటి దుస్తులున్నా ఒకే రకమైనటువంటి దుస్తులు వేసుకొని వెళ్ళేట్టుగా చేస్తాడు. శని స్థితి కనుక ఉంటే, శని పరిస్థితుల్లో ఉంటే, ఏలినాడు శని ప్రభావం వల్ల మాల వేసుకున్నప్పుడు కూడా అందరూ కూడా ఒకే రకమైనటువంటి దుస్తులు వేసుకోవాలి. ముస్తాబు వేసుకునేటువంటి తీరిక లేకుండా పనికి పంపిస్తాడు శని. అంతే కదా, ఎటువంటి ముస్తాబులు వేసుకోకుండా కేవలం విభూతి ధారణతోని అయ్యప్పలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, పొద్దున్నే యోగిలా, మధ్యాహ్నం భోగిలా, సాయంత్రం రోగిలా భోజనం చేయాలి అంటారు. శని దశలో కూడా ఈ యొక్క శైలినాటి శని ప్రభావం వల్ల కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలాగే తినాలి. దీక్షలో కూడా చూడండి, పొద్దున పూట స్వామివారికి నైవేద్యం పెట్టిన పదార్థం తినడము, మధ్యాహ్నం పూట సృష్టిగా మంచిగా ఒక పూట భోజనం చేయడము, సాయంత్రం సమయంలో కేవలం పండ్లు పలహారాలు ఏవైనా సరే తీసుకొని భుజించడం చేస్తారు. రజోగుణ సంపన్నమైనటువంటివి నిషిద్ధము. అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాకరకాయ, వంకాయ లాంటి పదార్థములు తినడం వలన
శరీరంలో రజోగుణం వచ్చేసి కామ ప్రచోదనం అవుతుంది. దాని వలన దీక్షా భంగం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు ఈ కఠిన దీక్షలు చేయాలి అంటారు. దాని వలన అర్ధాష్టమ అష్టమ ఏలిన నాటి శని ప్రభావాలు వీరికి ఉండవు. మరి ఆడవాళ్ళు వేసుకున్నప్పుడు చిన్నపిల్లలు వేసుకోవచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు వేసుకోవచ్చు, కానీ మధ్య వయస్కులు ఎందుకు వేసుకోకూడదు అని కూడా అడుగుతారు. మధ్య వయస్కులకు రసజ్వల అంటే డేట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ మెన్సెస్ టైంలో ఆడవాళ్ళు మాల వేసుకోవడానికి కుదరదు. ఈ దీక్ష 41 రోజులు ఉంటుంది. ఇది ఎలా అంటే శనీశ్వరుడి యొక్క భార్య పేరు జ్యేష్ఠాదేవి. ఆమె ఎప్పుడు కూడా శివనామస్మరణ చేస్తున్నటువంటి శనిని చూసి నీవెప్పుడు కూడా సాంసారిక జీవితానికి రావు, నిన్ను ఏ స్త్రీ అయితే రసజ్వలతో ఉంటుందో తను వచ్చి తాకుతుందో ఆమె యొక్క శని ప్రభావం రెట్టింపవుగాక అని శపించింది. ఈ అయ్యప్ప స్వామి పడి మెట్లలో కూడా ఒక మెట్టు శనికి సంబంధించిన మెట్టు. ఎవరైతే ఆడవాళ్ళు ఒకవేళ మోనోపోజ్ ఉన్నటువంటి వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఒకవేళ డేట్ వస్తూ మెన్సెస్ వస్తున్న వాళ్ళు కనుక వచ్చి ఆ మెట్టు తాకితే జ్యేష్ఠాదేవి శాపం ఫలించి ఆ యొక్క స్త్రీ శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆడవాళ్లను మధ్య వయసులో ఉన్నటువంటి ఆడవాళ్లను ఈ యొక్క మాల వేసుకోవడానికి నిషిద్ధం చేయడం జరిగింది తప్ప పురుషాధిపత్యం చూపించడం మాత్రం కాదు. చాలా మంది కన్యస్వాములు అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఈ కన్యస్వాములు ఏంటి అని కూడా చాలా మందికి సందేహం వచ్చి ఉంటుంది. కన్యస్వామి అంటే ఏంటంటే మాలికాపురోత్తమ అనేటువంటి ఒక అక్కడ ఉండేటువంటి ఆ యొక్క అడవి కోనకు సంబంధించినటువంటి స్త్రీ ఏం చేస్తుందనంటే అయ్యప్ప స్వామిని చూసి మోహిస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, నేను నా భక్తులందరికీ కూడా మాలలు వేసుకోమని చెప్పాను. ఏ సంవత్సరం అయితే కొత్తగా మాల వేసుకోవడం అనేటువంటిది లేనటువంటి స్వామి గనక ఉంటాడో, అంటే కన్యస్వాములు నా యొక్క కొండకు రారో, ఆ సంవత్సరం నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెప్పి ఆ మాలికాపురోత్తమ అనేటువంటి ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. దాని వలన ఈ యొక్క కన్యస్వాములు అనేటువంటిది కూడా విశేషంగా కన్యస్వాములు ప్రతి సంవత్సరం మాల వేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్నటువంటి వారు విశేషంగా పంబా నదిలో స్నానమాచరించడము, ఆ స్వామివారి యొక్క దీక్ష పూరణము, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఘట్టాలు. చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే బాడీలో మెటబాలిజం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి. మీకు తెలుసా అండి, ఈ మాల వేసుకున్నటువంటి వాళ్ళు దీర్ఘకాలిక రోగంతో ఉన్న వాళ్ళు కూడా మాల వేసుకున్న తర్వాతకి మాల వేసుకున్న రోజు కూడా వ్యాధి అనేటువంటిది ఇబ్బంది పెట్టకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారట. తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మాల వేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది. కానీ చాలా మంది మాల వేసుకొని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. ఏమిటంటే కనీసం వచ్చాడు ఇక భోజనాలు పెట్టండి అని అతను పాపం తినగలడా తినలేడా అనేది లేకుండా అదేదో కొత్తగా కాలేజీలోకి వచ్చినటువంటి ఫ్రెషర్ ర్యాగింగ్ చేసినట్టుగా అందరూ కూడా భోజనాల దగ్గర ఇబ్బంది, సన్నిధానం మొత్తం నువ్వే తుడవాలి స్వామి కన్యస్వామి అని చెప్పేసి కన్యస్వామితో తుడిపీయడము, నీవే అన్ని పనులు చేయాలని అలా అని చెప్పి ప్యాంపర్ చేయకండి. అలా అని మరీ కఠినమైనటువంటి పనులు కూడా చెప్పకండి. వాళ్ళు ఎందుకు చేసుకున్నాను రా బాబు ఈ మాల, గురుస్వామి సాగొడుతున్నాడని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మాల వేసుకొని బండి ర్యాష్గా తోలడం, హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయడం, రాంగ్ రూట్లో డ్రైవింగ్లు చేయడం, ఇవి కూడా తప్పే స్వామి. దయచేసి ఈ విషయాలు చెప్తున్నందుకు ఏ స్వాములు కూడా నన్ను అపార్థం చేసుకోకూడదు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, దీక్షలో విజయవంతంగా దీక్షలు చేయాలి. ఆ తర్వాతకి విశేషంగా ఆ స్వామివారి యొక్క సంపూర్ణ కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్య.